టీటీడీ అగరబత్తులు కేవలం ఒక ఉత్పత్తి మాత్రమే కాదు, ఇంట్లో శ్రీవారిని స్మరించుకుంటూ వెలిగించే పవిత్ర ప్రసాదంగా ఎంతోమంది భక్తులు భావిస్తారు. అందుకే ఈ అగరబత్తులకు ప్రత్యేక ఆదరణ ఉంది. అయితే అధికారిక ధరలకు లభించే ఈ ఉత్పత్తులు కొన్ని ఈ-కామర్స్ వేదికల్లో అధిక ధరలకు విక్రయిస్తుండటంతో భక్తుల జేబులకు చిల్లుపడుతోంది. టీటీడీ ఈ అగరబత్తుల్ని అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి అనే పేర్లతో 7 రకాల సుగంధాలతో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే 2 రకాల ప్యాకింగ్లలో అందుబాటులోకి తెచ్చింది. 60 గ్రాముల ప్యాకెట్ ధర 45 రూపాయలు కాగా 100 గ్రాముల ప్యాకెట్ ధర 85గా నిర్ణయించింది. అలాగే టీటీడీ అధికారిక ధర ప్రకారం సుమారు 452కు లభించే అగరబత్తుల కాంబో ప్యాక్ కొన్ని ఈ-కామర్స్ వెబ్సైట్లలో 1000 నుంచి 1200 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఈ భారీ ధరల వ్యత్యాసంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తూ టీటీడీకి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. శ్రీవారి పేరుతో విక్రయించే ఉత్పత్తులు అందరికీ అధికారిక ధరల్లోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఈ అగరబత్తుల్ని ఆన్లైన్లో విక్రయించేందుకు టీటీడీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. టీటీడీ అధికారిక వెబ్సైట్తో పాటు ఇతర ఈ-కామర్స్ వేదికల్లో విక్రయాలకు కూడా అనుమతి లేదని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఆన్లైన్ వేదికల్లో కనిపిస్తున్న కాంబో ప్యాక్లు, అధిక ధరల విక్రయాలు పూర్తిగా అనధికారికమని చెబుతున్నారు. అధికారిక కౌంటర్లలో కొనుగోలు చేసిన అగరబత్తులను అదనపు ప్యాకింగ్, డెలివరీ ఛార్జీల పేరుతో కొందరు విక్రేతలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరోవైపు రవాణా, ప్యాకేజింగ్, ఇతర సేవా ఛార్జీల కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే టీటీడీ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే ముందు భక్తులు అధికారిక ధరల్ని తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని టీటీడీ విజిలెన్స్ విభాగం అత్యంత సీరియస్గా తీసుకుంది. టీటీడీ అనుమతులు లేకుండా కొన్ని ఈ-కామర్స్ సైట్లలో అగరబత్తులు విక్రయిస్తున్నట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు ముందుగా ఆయా వేదికల్లో విక్రయాల్ని నిలిపివేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. అలాగే అక్రమంగా విక్రయిస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ ఉత్పత్తులు టీటీడీ కౌంటర్ల నుంచి ఎలా బయటకు వెళ్తున్నాయి, విక్రయిస్తున్న అగరబత్తులు నిజంగా టీటీడీకి చెందినవేనా లేక నకిలీ ఉత్పత్తులా అనే కోణాల్లో కూడా లోతుగా విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించినట్లు సమాచారం. శ్రీవారి పేరుపై భక్తుల విశ్వాసం అమూల్యం. ఆ విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఉత్పత్తులు అసలు ధరలకు పారదర్శకంగా భక్తులకు అందేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇది విశ్వాసంతో ముడిపడిన వ్యవహారం కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ కఠిన చర్యలు తీసుకుని భక్తుల విశ్వాసాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు.